హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో సండే అంటేనే కుకింగ్ బ్లాగ్ కదా. సో ఈరోజు అయితే ఉల్లిపాయతో పచ్చడి చేసుకుందామా. అన్నంలోకి ఏ కూర లేనప్పుడు, నోటికి ఏదైనా వెరైటీగా తినాలి అనిపించినప్పుడు చక్కగా ఇలా టేస్టీగా ఉల్లిపాయ పచ్చడి చేసుకోండి. స్- చాలా చక్కగా వావ్ అని సూపర్గా తినేస్తారు. అన్నం అయితే వేడివేడి అన్నం పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని లేకపోతే నూనె చుక్కైనా వేసుకుని తింటే ఉంటుంది. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం. ఉల్లిపాయలు అయితే చిన్నగా కోసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. సో ఉల్లిపాయలు, అలాగే పసుపు, కారం, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, చిన్ని నిమ్మకాయ సైజు చింతపండు, అలాగే నూనె, ఇంకా తాలింపు సరుకులు అన్నమాట. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు. సో చిన్న చిన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా కోసుకొని పెట్టుకుందాం అన్నమాట. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుందండి ఇదైతే. సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకుని అందులో తగినంత నూనె వేసుకుని, నూనె హీట్ అయిన తర్వాత మనం పొడుగ్గా కోసిన ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి. సో అవైతే వేసేసుకుని కొంతసేపు మగ్గనిద్దాం అనమాట. ఒక్క 2 మినిట్స్ ఎంతో కాదు. సో వీడియోలోకి వెళ్ళిపోయి అంతకన్నా ముందు ఆల్రెడీ వీడియోలోకి వచ్చేసాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ అని ప్రెస్ చేశారంటే, అలా నోటిఫికేషన్ ఇచ్చారంటేనే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో ఆనియన్స్ అయితే వేసేసాం కదండి, చక్కగా ఒక్కసారి కదిపేసుకుందాం ఇలాగా. తర్వాత వచ్చేసి దీంట్లో ఒక పావు స్పూన్ పసుపు అయితే వేసుకుందాం అనమాట. ఎంతో కాదు, ఒక పావు స్పూన్ అయితే సరిపోతుంది. తర్వాత వచ్చేసి కొంచెం కరివేపాకు. ఇది మీరు ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. తర్వాత వచ్చేసి అయితే కొంచెం ఉప్పు ఉప్పు కూడా వచ్చేసి నేనైతే కల్లుప్పు తీసుకున్నానండి. పచ్చడిలోకి కల్లుప్పు అయితే చాలా బాగుంటుంది. సో ఇది రోటి పచ్చడి కింద కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా ఇప్పుడు మిక్సీలే కాబట్టి అందరూ. సో నేనైతే ఒక 1.5 స్పూన్ అయితే కల్లుప్పు అయితే వేసాను అనమాట. సో దీన్ని ఒక్కసారి కింద నుంచి పైకి చక్కగా మెదిపేసుకుని మూత అయితే పెట్టుకుందాం. ఉల్లిపాయ ముక్కలు మగ్గాలి చక్కగాని, మరీ అంతలా మగ్గిపోక్కర్లేదు, మీడియంగా మగ్గితే సరిపోతుంది అనమాట. సో చక్కగా మూత పెట్టేసుకుంది ఒక్క 5 మినిట్స్. తర్వాత మూత తీసి చూద్దాం అనమాట. ఉల్లిపాయ ముక్కలు చూసారు కదండి, చక్కగా మగ్గిపోయినాయి. చక్కగా ఇలా అంటే మనకి విరుగుతుందనమాట. మరీ మెత్తగా కాకుండా కొంచెం పదునుగా ఉన్న టైప్లోనే. ఆనియన్ ఎలాగా చక్కగా మగ్గిపోతుంది కాబట్టి మీకు తెలుస్తుంది. సో తర్వాత వచ్చేసి అయితే ఇందులోనే కారం నేనైతే 2 స్పూన్స్ వేసాను. మీకు కారం ఎక్కువ తింటాము అంటే కనుక ఇంకో స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. లేదంటే కనుక ఒక తక్కువ తింటాం అనే వాళ్ళైతే ఒక స్పూన్నర వేసుకోండి సరిపోతుంది. చక్కగా కారం కూడా వేసేసుకుని చక్కగా కదిపేసుకుందాం అనమాట. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఇవేమీ అక్కర్లేదు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ చక్కగా. తర్వాత వచ్చేసి ఒక 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలు అవి కూడా వేసేసుకుని, ఇవేం మగ్గక్కర్లేదండి వెల్లుల్లిపాయ రెబ్బలు ఇవన్నీ. ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే చక్కగా కారం ఇవన్నీ మిక్స్ అయిపోతాయి, అందులో సరిపోతుంది. తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకుని, కొత్తిమీర కూడా ఆప్షనల్ అనమాట. అంటే ఫ్లేవర్ బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే చక్కగా. కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత చక్కగా కదిపేసుకుని ఒక 2 మినిట్స్ అయితే ఉంచుకుందాం. ఈ పచ్చడి వచ్చేసి చక్కగా ఒక 2 రోజులు అయితే చక్కగా ఉంటుంది నిల్వ. ఒక 2-3 రోజులు అంటే మనం అప్పటికప్పుడు చేసుకునేదే కాబట్టి ఫ్రెష్గా చేసుకుని తింటేనే మంచిదని నా సజెషన్ అనమాట. చక్కగా పెద్ద పనేం కాదు కదా, 2 ఉల్లిపాయలు ఇలా తీసేసుకొని చక్కగా వేసేసుకోవడమే. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లోకి అయితే అది చల్లారనివ్వాలి ఆ మిశ్రమం. మిక్సీ జార్లోకి అయితే చక్కగా తీసేసుకుని అందులోనే చిన్ని నిమ్మకాయ సైజ్ చింతపండు అని చెప్పాను కదండి. సో అది అలాగే జీలకర్ర కొద్దిగా వేసేసుకుని మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట. సో దాన్ని అయితే పక్కన పెట్టుకుని ఇప్పుడు తాలింపుకి చిన్ని కడాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం నూనె అయితే వేసుకుని తాలింపు సరుకులు చెప్పాను కదండి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేయక్కర్లేదు. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు
వేసుకుని కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుని, సో కరివేపాకు వేసేటప్పుడు కొంచెం చిటపెటలాడుతుంది, నూనె చుక్కలు కట్ట మీద పడతాయి కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. సో అవి కూడా వేసేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. సో స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకా మనము మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంది కదండి, దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుని చక్కగా కొంచెం అది ఏంటంటే మిక్సీ కొంచెం బరకగానే పట్టుకోండి, పచ్చడి బరకగా పట్టుకుంటే నోటికి తగిలి బాగుంటుంది టేస్ట్. సో చూసారు కదా, ఇలా పట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఒక బౌల్లోకి అయితే తీసేసుకుని ఆ తాలింపును కూడా ఇందులో వేసేసుకుని చక్కగా లాస్ట్లో మీకు ఇంగ్రీడియంట్స్ చూపించినప్పుడు ఉల్లిపాయ ముక్కలు విడిగా చూపించాను కదండి, చిన్న చిన్న ముక్కలు. సో అవి కూడా ఇందులో వేసేసుకుని చక్కగా పచ్చళ్ళలో మిక్స్ చేసుకొని కలిపేసుకోండి. ఇంకా అన్నంలోకైనా చక్కగా రో దోశల్లోకైనా దేంట్లోకైనా అదిరిపోయే పచ్చడి అయితే రెడీ అనమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి, నిజంగా వావ్ అని అంటారు. సో ఉల్లిపాయ పచ్చడి చూసారు కదండి. సో ఎలా అనిపించిందో ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల ఇంకొక నలుగురికి యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది. సో చూసారు కదండి, ఉల్లిపాయ పచ్చడి చాలా చాలా టేస్టీగా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.